మరికొద్ది రోజుల్లో ఊరు వాడ ప్రతి ఒక్క గల్లీ ఎక్కడ చూసినా కూడా లైట్స్ తోటి మండపాలతోటి గణేశుని యొక్క పాటలతోటి అయితే మారుమోగబోతుంది. ఇప్పటికే మీ అందరికీ కూడా అర్థమయ్యే ఉంటుంది, వినాయక చవితి రాబోతుంది. వినాయక చవితి అంటే మనకి గుర్తుకొచ్చేది రకరకాల వినాయకుళ్ళు. సో ఈ గణేష్ చవితికి అయితే వినాయకుళ్ళని మనం 2 టైప్స్గానైతే చూడొచ్చు. ఒకటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఇంకొకటి మట్టితో చేసినటువంటి వినాయకుళ్ళు. సో ఇక్కడ ప్రస్తుతం మనం నారాయణగూడలోని ఇక్కడ కేకే మోడల్స్ వాళ్ళు ఇక్కడ మనకి మట్టితో తయారు చేసినటువంటి వినాయకులను అయితే ఇక్కడ ప్రదర్శించబోతున్నారు. సో ఇక్కడ ప్రతి ఒక్క వినాయకుడిని ఎక్కడ చూసుకున్నా కూడా మనకి చిన్న హైట్ నుంచి కూడా అత్యంత హైట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వినాయకుడు కూడా మట్టితో తయారు చేసినవే. సో అసలు వీళ్ళు ఇక్కడ మట్టితో తయారు చేయడానికి గల కారణాలు ఏంటి, అసలు వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ తయారు చేస్తున్నారో, అదే విధంగా ఇక్కడికి వచ్చే కస్టమర్స్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ని బట్టి తయారు చేస్తారా, లేదా ఇక్కడ ఉన్నటువంటి మోడల్స్నే కస్టమర్స్ ఎంచుకుంటారా, ఈ అన్ని విషయాల్ని కూడా మనం వీళ్ళని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ వినాయకుల తయారీ యజమాని కైలాష్ కుమార్ గారు ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సో సార్, వినాయక చవితి వస్తుంది. సో ఇక్కడ మనం చూస్తున్నట్టయితే చాలా టైప్స్ ఆఫ్ గణేష్లు అయితే ఇక్కడ ఉన్నారు. సో ఇప్పటి వరకు మీకు అత్యధికంగా సేల్ అయినటువంటి గణేష్లు ఏవి, అంటే ఇక్కడ ఈ ఇయర్ స్పెషల్గా ఉన్న గణేష్లు ఏంటి? ఈ సంవత్సరం అంటే బాల్ గణేష్ మాకు ఎక్కువ ట్రెండ్ అవుతుంది. లాస్ట్ ఇయర్ కూడా చేసినాం. ఈ సంవత్సరం అంటే చాలా రకాల బాల్ గణేష్. ఇది ఒకటి ఉంది, రాధాకృష్ణ ప్యాటర్న్. రాయపూర్లో లాస్ట్ టైం చాలా ట్రెండ్ అయింది. ఇది పెద్దగా ఉన్నాయి, ఒక 15 ఫీట్ 16 ఫీట్ విగ్రహాలు ఉంది. ఇది తిరుపతి సైడ్ పోతుంది ఈ విగ్రహాలు. సో అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వినాయకులు తక్కువ హైట్ నుంచి ఎక్కువ హైట్ వరకు ఎంత వరకు తయారు చేస్తున్నారు? మా దగ్గర 8 ఇంచెస్ నుంచి స్టార్ట్ ఉంది. 22 ఫీట్ దాకా మన దగ్గర అవైలబుల్ విగ్రహాలు ఉన్నాయి. మట్టి విగ్రహాలు, ఓన్లీ మట్టితో చేసిన విగ్రహాలు. సో అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క విగ్రహం కూడా మట్టిదే అని అంటారు. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేసి ఇదంతా పిఓపి యూజ్ చేయలేము, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేయలేము, ఓన్లీ మట్టి. మా పేరు మట్టి విగ్రహాలకే మన ఉంది. ఇక్కడ నేను 22 ఇయర్స్ నుంచి ఇక్కడ చేస్తున్నాం. మన కలకత్తా నుంచి వచ్చి ఇక్కడ 22 ఇయర్స్ అవుతుంది మనం ఈ మట్టి విగ్రహాలు తయారు చేసి. సో అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలలో లోయెస్ట్ కాస్ట్ నుంచి హైయెస్ట్ కాస్ట్ ఏంటి? 2,60,000 హైయెస్ట్, లోయెస్ట్ అయితే 85 రూపీస్ చిన్నది. సో సార్, ఇక్కడ ఉన్న విగ్రహాలలో అన్ని చూసుకుంటే మోస్ట్లీ చాలా వరకు కూడా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే మాత్రం మీరు అన్నటువంటి ఈ రాధాకృష్ణ థీమ్లో వినాయకుడు. సో అసలు ఈ రాధాకృష్ణ థీమ్లో వినాయకుడిని తయారు చేయాలన్న ఐడియా ఎవరిది సార్? అలా ఫోటో తీశారు, ఫోటో ఇచ్చి మాకు కస్టమైజ్ అది అలా ఫోటో తీసుకొచ్చి మాకు ఇస్తాం, అట్లా చేసి ఇచ్చినాం. ఇది ఓన్లీ జ్యువెలరీ, ఈ క్లాతింగ్, ఈ డ్రెస్సింగ్కి కనీసం ఒక 40,000 దానికే పోతున్నాయి. అంతా ఎక్సలెంట్. ఒక్కొక్క జాగా ఉంచి అన్ని డీటెయిలింగ్, ఈ అన్ని జాగా దొరికేది కాదు. చిన్న సామాన్ కూడా మనం చాలా తిరిగి తీసుకొని ఈ ఫోటో లెక్కన చేసి ఇస్తున్నాం. సో అంటే ఇప్పుడు ఈ కాస్ట్యూమ్ అంతా కూడా, అంటే ఇక్కడ ఉన్నటువంటి రాధాకి ఉన్నటువంటి కాస్ట్యూమ్ కానీ, అక్కడ గణేష్కి ఉన్నటువంటి కాస్ట్యూమ్ కానీ, ఇవన్నీ శ్రీకృష్ణుడి లాగా, అంటే వినాయకుడు శ్రీకృష్ణుడి గెటప్ లో. సో అంటే ఈ అంతా కూడా ఈ ఏవైతే డ్రెస్ లాగా కానీ ఇవన్నీ ఉన్నాయో, ఇవన్నీ కూడా కస్టమర్స్ మీకు తీసుకొచ్చి ఇస్తారా, లేకపోతే మీరు తీసుకొచ్చి వేస్తారా? ఓన్ డిజైన్ కూడా కొన్ని ఉంటాయి. ఇప్పుడు 10 ఇయర్స్ 15 ఇయర్స్ నుంచి కొన్ని కస్టమర్ మా దగ్గర తీసుకుంటారు. అలా ఏది మనకి వాళ్ళకి ఇష్టం మాకు తెలిసిపోతుంది, ఇలా ఈ టైప్లో గణేష్ తీసుకుంటారు. దాని ప్రకారం కూడా మనం నెట్లోకి వెళ్ళి ఫోటో తీసి కూడా చేసి ఇస్తాం. సో అంటే ఇప్పుడు ఈ విగ్రహాలను చూస్తే కొంచెం ఖాళీగా కనిపిస్తున్నాయి. అంటే దీనికి ఇప్పుడు మీరు ఇంకేమైనా వర్క్ చేసేది ఉందా? చాలా ఇంకా వర్క్ ఉంది, డీటెయిలింగ్ జ్యువెలరీ వర్క్ ఉంది. అట్లా కొన్ని డీటెయిల్ తలకా సైడ్లా ఇట్లా మొత్తం ఈ ఆర్నమెంట్ ఇట్లా చాలా డీటెయిలింగ్ వస్తుంది. టోటల్ ఇది ఈ ఐటమ్ అన్ని దీనిలోనే వస్తుంది, దీనిలో మొత్తం. సో ఇప్పుడు ఈ విగ్రహాలకి మొత్తం కంప్లీట్గా ఆర్టిఫిషియల్, అంటే మనం మట్టితో చెక్కింది కాకుండా నిజంగానే మీరు జ్యువెలరీస్ అనేవి కూడా పెడుతున్నారు? అవును. అంటే ఇట్లా అంటే కస్టమర్ అడిగిన దానికి పెడతారా, లేకపోతే మీరు కూడా జనరల్ గా కొన్ని వినాయకులకు అలా పెడతారా? కొన్ని విగ్రహాలకి మేము కూడా పెడతాం, ఎక్కువ అయితే కస్టమర్ తీసుకొస్తారు. సో ఇప్పుడు అంటే ఇంకో 9 డేస్ 10 డేస్లో వినాయక చవితి ఉంది. సో సేల్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి? నా దగ్గర ఆల్మోస్ట్ అయిపోయినాయి. కొన్ని 6 ఫీట్ 5 ఫీట్ 7 ఫీట్ విగ్రహాలు కొన్ని ఉన్నాయి, ఒక 10 పీస్ ఉండొచ్చు అనుకుంటాం. ఇంకా 3 ఫీట్ 2 ఫీట్ విగ్రహాలు ఉన్నాయి. ఇంకా పెద్ద ఒక 2 విగ్రహాలు ఉన్నది, ఇంకా మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయినాయి. సో సార్, మీ దగ్గర బాల్ గణేష్ ఫేమస్ అని అన్నారు కదా, సో ఇది బాల్ గణేష్ విగ్రహం. సో దీని గురించి ఏం చెప్తారు? అంటే కంప్లీట్ మట్టితోటే చేశారు, ఈ కలరింగ్ అంతా కూడా ఏ విధంగా చేశారు? ఇది ఓన్లీ వైట్ పెయింట్ వేసినాం, అది కూడా వాటర్ పెయింట్. ఇది టోటల్ మట్టిది. ఇట్లా మట్టితోటి కూడా జ్యువెలరీ కూడా చేసినాం. అట్లా ఈ అన్ని మట్టిది డీటెయిలింగ్, కొన్ని బ్లాక్ కలర్, కొన్ని వైట్ కలర్, ఇది అన్ని రంగులు అయితే మనం వాటర్ పెయింట్ యూజ్ చేస్తున్నాం. హానికారక చేస్తలేము,
ఆయిల్ పెయింట్ యూజ్ చేస్తలేము మనం. ఇది టోటల్ మట్టిది. ఇది కూడా రంగులు వేసినాం, అది రంగులు వేయలేము. ఇది ఒక ప్యాటర్న్, ఇది ఒక ప్యాటర్న్, ముంగట శివుడు ప్యాటర్న్ ఉన్నది. అట్లా ఒక్కొక్క విధంగా ఒక్కొక్క రకాల బాల్ గణేష్ మనం చేస్తున్నాం. ఇక్కడ చాలా ఒక్కొక్క కనీసం నా దగ్గర 15 ఐటెం బాల్ గణేష్ ఉన్నది. సో సార్ అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నవన్నీ కూడా మీరు మట్టి వినాయకులే అని అంటున్నారు కదా, సో మట్టివే తయారు చేయాలి. ఎందుకంటే కొంతమంది మార్కెట్లో ఇప్పుడు చాలా వరకు కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటే చేస్తున్నారు. సో దాని కారణంగా మీరు ఈ మట్టితోటే తయారు చేయడానికి ఏమైనా రీజన్ ఉందా? మట్టి అంటే అమ్మ లెక్కనే, మనం మట్టితోడు అడ్లు కానీ ఏదైనా తినేటి వస్తువులన్నీ మట్టితో తయారవుతుంది. అది ఒకటి విషయం ఉంది. ఇంకా పొల్యూషన్ లేదు మట్టికి, ఏదైనా పొల్యూషన్ లేదు. మనం నీళ్ళల్లో వేస్తే మంచిగా మెల్ట్ అయిపోతుంది, కరిగిపోతుంది. అది మనకు మెయిన్ ఉద్దేశం. ఈ ప్లాస్టర్ ప్యారిస్ అయితే మనం కరిగిపోలేము, అట్లానే ఉంటాయి. డ్యామేజ్ చేసి మళ్ళీ మెల్ట్ చేయాలి అట్లా. అంటే ఇప్పుడు ఈ కలర్స్ అనేవి వాటర్లో అంటే వినాయకుడిని నిమజ్జనం చేసినప్పుడు వాటర్లో ఇస్తే ఏం ప్రాబ్లం ఉండదు? ఏం కాదు. ఇది వాటర్ పెయింట్ ఉంటుంది. మన కర్రీ మట్టి ఉంటాయి, కర్రీ మట్టితో వేరే వేరే కలర్, న్యాచురల్ కలర్ అది కలిపి మనం తయారు చేస్తాం ఒక్కొక్క రకాల కలర్. సో అంటే ఇప్పుడు ఇక్కడున్న వినాయకుల్లో దాదాపుగా మీకు ఎక్కువ రోజులు పట్టిన వినాయకుడు ఏది? అంటే ఏ టైప్ ఆఫ్ వినాయకుడిని మీరు తయారు చేయడానికి మీకు ఎక్కువ టైం పట్టింది? మనకు ఎక్కువ టైం అయితే బాల్ గణేష్ ఎక్కువ టైం పడ్డాయి. ఇంకా ముందు బేగం బజార్ అది ఒకటి గణేష్ ఉంది, చాలా ఫేమస్ అవుతుంది ఈ సంవత్సరం, చూడవచ్చు అందరు. అది పికాక్ది, అది ఒకటి విగ్రహాలు. ఇంకా బేగం బజార్ ఫిల్ఖానా ఒకటి ఉంది, అది గరుడ్ పక్షి పైన గణేష్. అది ఈ 3 విగ్రహాలకి మనకి ఎక్కువ టైం పడ్డాయి. సో మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఎన్నో రకాలైనటువంటి వినాయకులు అయితే ఉన్నారు. అందులో ముఖ్యంగా మనకి ఇక్కడ ఉన్నటువంటిది శేషనాగు పైన ఉన్నటువంటి వినాయకుడు, అంటే పాము పైన పడగ పైన పడుకున్నటువంటి వినాయకుడిని అయితే ఇక్కడ మనం చూడొచ్చు. సో దీన్ని తయారు చేయడానికి ఎంత టైం పట్టింది? ఎందుకంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ కూడా చూసుకోవచ్చు. మనకి ప్రతి ఒక్కటి కూడా పాము ఏదైతే ఉందో నిజమైన పాము అనిపించే విధంగానైతే ఆ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీన్ని తయారు చేసినందుకు, అంటే దీన్ని తయారు చేయడానికి ఎంత టైం పట్టింది, అదేవిధంగా దీన్ని ఎక్కడి కస్టమర్స్ దీన్ని వాళ్ళు అడిగారు ఏంటన్న విషయాలన్నీ కూడా మనం అడుగుదాము. సో సార్ చెప్పండి, ఇది బేసిక్గా ఇప్పుడు దీన్ని చూస్తే మనం రాధాకృష్ణుడి థీమ్లో వినాయకుడు ఏదైతే పాన్పు పైన పడుకొని ఉన్నారో ఆ ఫార్మాట్లో అయితే ఇచ్చారు. సో దీన్ని తయారు చేయడానికి మీకు ఎంత టైం పట్టింది? ఇది కనీసం ఒక 2 months నుంచి ఇది తయారు చేస్తున్నాం. ఇది 2 months పడ్డాయి దీనికి. ఇది పెద్ద శేషనాగ్ పైన నాగరాజు ఉంది, తర్వాత అది విష్ణుమూర్తి ఉంది. ఇది మనం పద్మనాభ స్వామి ఉంది కదా, ఆ ప్యాటర్న్లోనే ఇది లక్ష్మీమాత, ఆ ప్యాటర్న్లోనే చేసినాం. ఇది ఖమ్మం పోతుంది విగ్రహాలు. సో అంటే మనకి ఈ డ్రెస్సింగ్ కానీ ఇదంతా కూడా అంటే మీకు కస్టమర్ చెప్పారా, లేకపోతే మీరు ఓన్గా ఇది డిజైన్ చేసిందనా? కొన్ని వాళ్ళు ఫోటో ఇచ్చిండు, ఈ ప్రకారం చేయాలి. ఆ ఫోటో ఇస్తేనే ఆ ప్రకారం కొంచెం నేను కూడా కొంచెం చేంజ్ చేసినాం. ఇది మంచిగా అనిపిస్తుంది చూస్తేనే, మనకి అట్రాక్షన్ మంచిగా వస్తుంది. అది కూడా మేము కొంచెం దానిలో కలిపి చేసినాం ఇది. సో సార్ దీన్ని తయారు చేయడానికి అంటే కస్టమర్ దీన్ని ఎంత కాస్ట్ పెట్టి తీసుకున్నారు? ఇది 1,85,000 పడ్డది ఈ విగ్రహాలకి. 16 feet ఉంది, భారీ విగ్రహాలు ఉంది ఇది. సో ఇక్కడ వినాయకుల్ని కొనడానికి వచ్చిన వాళ్ళలో కస్టమర్స్ ఒకరు మనతో పాటు ఉన్నారు. సో వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలాంటి వినాయకుడిని తీసుకోబోతున్నారు ఏంటన్నది కూడా మనం వారిని అడిగి తెలుసుకుందాం. సో సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి? నా పేరు ఉదయ్ అండి, మాది తాడిపత్రి అనంతపూర్ డిస్ట్రిక్ట్, అక్కడ నుంచి వచ్చాము. సో అంటే ఇప్పుడు ఈ గణేష్ని మీరు తీసుకుంటున్నారా? అవును. సో అంటే ఈ డిజైన్ మీరు సొంతంగా అంటే డిజైన్ చేయించుకుంటున్నారా, లేదు ఇక్కడ ఉన్నదాన్నే మీరు తీసుకెళ్తున్నారు? మేము ప్రతిసారి కస్టమైజ్ చేయించుకుంటాము. సో అలాగే ఇది మేము నార్త్ ఇండియన్ స్టైల్లో చూసాము. ఇది అందుకు మా ఊర్లో మేము డిఫరెంట్గా పెట్టాలనే మా థాట్ ఎప్పటి నుంచో, అందుకు మేము ఇట్లా చేయించుకున్నాము ఇది. సో అంటే మీకు ఈ గణేష్కి చేయడానికి ఎన్ని డేస్ టైం తీసుకున్నారు? మేము ఎవ్రీ టైం మేము 2-3 months ముందే ఆర్డర్ ఇచ్చేసి వెళ్ళిపోతాము. సో స్పెషల్ కస్టమైజేషన్ కాబట్టి మాకు అంత టైం తీసుకుంటాము. సో ఇప్పుడు దీనికి మీకు ఎంత కాస్ట్ పడుతుంది? ఇది అబౌ 2 వరకు వస్తుందండి. సో మీరు అనుకున్న విధంగానైతే మీకు తయారు చేసి ఇస్తున్నారా? అన్నీ చేసుకున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతిదాన్ని మేము చెక్ చేసుకుని చేయించుకుంటున్నాము. సో సార్ ఈ వినాయకుడిని చూస్తే అంటే ఇక్కడున్న వినాయకులు అన్నిటిలోకెల్లా ఇది అత్యంత హైట్ అనిపిస్తుంది. సో ఈ వినాయకుడి యొక్క విశిష్టత ఏంటి, అదే విధంగా దీన్ని ఎక్కడి కస్టమర్స్కి మీరు దీన్ని షిఫ్ట్ చేయబోతున్నారు? ఇది మనం బేగం బజార్ నట్టుపాలెం అనే ఉంది, వాళ్ళు చాలా యూనిక్ గణపతి పెడతారు, మా దగ్గర నుంచి తీసుకుంటారు. ఈ సంవత్సరం
ప్లాన్ చేస్తారు, వచ్చే సంవత్సరం ఏ విగ్రహాలు పెడతారు. అట్లా ఒక్కొక్క యూనిక్ విగ్రహాలు. లాస్ట్ టైం కూడా హైదరాబాద్లో టాప్ 10లో ఈ విగ్రహాలు వచ్చింది. ఎలిఫెంట్ ఫస్ట్ గణేశుడు ఉంది, వెనక సైడ్ ఎలిఫెంట్ ఉంది ఆ ప్యాటర్న్లో. ఈ సంవత్సరం కూడా టోటల్ పికాక్ సెట్టింగ్ గణపతి. ఇది హైట్ అయితే మనకు 20 feet వస్తుంది, 20 feet వస్తుంది. ఇది కాస్ట్ ఉంది 2,85,000. అవును. సో ఇప్పుడు మొత్తం మనం చూసుకున్నప్పటికీ కూడా ఇంకా దీని కలర్స్ కానీ అదంతా ఫినిష్ అవ్వలేదు. సో కలర్స్ ఇట్లా వేయడానికి ఇంకెంత టైం పడుతుంది? పికాక్ మన ఫోటో చూసి చేస్తున్నాం కదా, పికాక్ ఎట్లా కలర్ ఉంది ఆ కలర్ ప్రకారమే మనకు ఇది వస్తుంది. అంటే వినాయక చవితి లోపు దీన్ని మీరు డెలివరీ మన డే నైట్ చేసి క్లోజ్ చేస్తాం ఇది. ఓకే, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, ఇక్కడ ఉన్నటువంటి వినాయకులు దాదాపు 8 ఇంచుల నుంచి కూడా మనకి 20 feet వరకు వినాయకులు అయితే అవైలబుల్గా ఉన్నారు. దీంట్లో ముఖ్యంగా ఏంటి అని అంటే మనలో చాలా వరకు కూడా మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసినటువంటి వినాయకులను అయితే యూస్ చేస్తుంటాం. కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వినాయకుడు కూడా మనకి మట్టితో అయితే చేసింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వినాయకులకి యూస్ చేసినటువంటి కలర్స్ కూడా వాటర్ కలర్స్ అవ్వడంతో వాటిని మనం నిమజ్జనం చేసినప్పుడు లేదా వాటర్లో వేసినప్పుడు కూడా మన పర్యావరణానికి ఎలాంటి హాని అయితే ఉండదు. సో ఈ పర్యావరణానికి హాని కలిగించకుండా మనం దీన్ని ఉల్లాసంగా మనం ఎలాంటి జబ్బులు రాకుండా మన ఆనందం కోసం ఈ వినాయక చవితిని జరుపుకోవడానికి మాత్రమే ఇక్కడ వీళ్ళు మట్టితో అయితే విగ్రహాలు తయారు చేస్తున్నారు. సో ఇలాంటి విగ్రహాలని ఉపయోగించి మనం ఎలాంటి కాలుష్యాన్ని క్రియేట్ చేయకుండా మనం మన పండుగల్ని అయితే ఆరోగ్యంగా ఎంజాయ్ చేద్దాం. జై బోలో గణేష్ మహారాజ్ కి ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.